సమంత, ఈ ఇల్లు, ఈ తులసి మొక్క ఎంతో గొప్పదనుకుని నువ్వు ఆ ఇంటి మొక్క అనుకుని వచ్చావు. కానీ ఈ ఇంటిలో పాతి మీ అమ్మని నిన్ను కలుపు మొక్కను చేసేశారు. నూడిల్స్ తినేవాళ్ళకి ఆవకాయ అన్నం రుచి ఎలా తెలియదో, అభిమానం లేని వాళ్ళకి అనుబంధాల విలువ తెలియదు. ఈ దేశానికి అమెరికా ఆవల పక్కన ఉన్నట్లు అక్కడ పుట్టి పెరిగిన నీ మనసుకు విరుద్ధంగా ఇక్కడ మనుషులు ఉన్నారు. ఈ తూర్పు ఆ పడమర కలవడం అసాధ్యం. కానీ వెళదాం పదమ్మా. నేను ఓడిపోయాను పెద్దప్ప. లేదు, మిస్అండర్స్టాండింగ్స్ కి ఆన్సర్ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నేనే క్వశ్చన్ గా వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ వేస్ట్. ఈ అడోకమ్మా, ఈ అడోక. కళ్ళు నీళ్లు కారితే వాటిని చేతులు తొడవాలి. ఇక్కడ ఎన్నో చేతులున్నాయి, కానీ నీ కన్నీళ్లు తొడవడానికి ఏ ఒక్క చెయ్య ముందుకు రాలేదు. మనం వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది సమంత. పదమ్మా. పదమ్మా, రామా. శ్యామ్, శ్యామ్, ఈ అడోకు తల్లి, ఈ అడోకు. నేనున్నానుగా. నీ ఏడుపు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీకెంత కష్టం వచ్చిందే తల్లి. ఏడవకు, ఏడవకు. ఫ్రెండ్ దిగు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను ఫ్రెండ్. దిగండి. ఎందుకు దిగాలి బాబు? ఇంకా మేము దిగజారడానికా? ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. దిగు ఫ్రెండ్. గుడ్ బై చెప్పడానికి నన్ను కార్ దింపాలా చంద్ర? గుడ్ బై చెప్పేవాడిని అయితే అందరిలా గుమ్మం అవతలే ఉండేవాడిని కదా ఫ్రెండ్. నాకు గుడ్ చెప్పిన నీకు గుడ్ బై చెప్తాను ఎలా అనుకున్నావు? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. కొత్తగా నేను నీకేం చెప్తాను ఫ్రెండ్. నువ్వు నాకు చెప్పిన గుణపాఠాన్ని నీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మనిషి అంటే లైఫ్ అని, ఆ లైఫ్కు గోల్ ఉంటుందని, ఆ గోల్ కోసం ఏమైనా చెయ్యాలని, లేకపోతే వేస్ట్ అని నాకు చెప్పిన నువ్వు నీ లైఫ్ గోల్ కోసం ఏమీ చేయకుండా నిన్ను నువ్వు తిట్టుకుని వెళ్ళిపోతున్నావు. అది చూస్తూ నేను ఎలా ఊరికే ఉండగలను? ఉండలేను. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండూ తప్పే నువ్వే చెప్పావు. నువ్వు చెప్పిన ఆలోచనలు నేను ఆచరించి ఒప్పు చేస్తున్నాను. ఏ ఆలోచన లేకుండా వెళ్ళిపోవాలని నువ్వు తప్పు చేస్తున్నావు శామ్. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు, పాటించడానికి కాదు అని అంటారు. కానీ నువ్వు అలాంటి మాటల మనిషివి కాదని నాకు తెలుసు ఫ్రెండ్. నాపై నాకు నమ్మకాన్ని కలిగించిన నువ్వు
నీపై నువ్వెందుకు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎందుకు పారిపోతున్నావు ఫ్రెండ్? బికాస్ నన్ను చూస్తే మీ అందరి గుండెలు ఆనందంతో పొంగుతాయనుకున్నాను. బట్ చిన్నత్త గుండె పగిలిపోతుంది అనుకోలేదు. ఆ గుండె ఆగిపోకూడదని నేను సాగిపోతున్నాను. నీకు వైఫ్ నవుదామని పాస్వర్డ్ లేని వైఫై లాంటి దాన్ని నేనిక్కడ కూర్చుంటే కనెక్ట్ అవ్వకుండా కట్ అవ్వాలని చూస్తావేంటి డియర్? సూర్య, ఆ రింగ్ వైపు అలా చూస్తున్నావేంటి? ఆ రింగ్ అదే తొడిగింది కదూ? ఐ నో, సమంత తొడిగిన రింగే. అమెరికాలో గర్ల్స్ బాయ్స్ కి లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ కి రింగ్ తొడగడం అనేది ఒక అలవాటు. బికాస్ లెఫ్ట్ హ్యాండ్ 4th ఫింగర్ హార్ట్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫింగర్ కి రింగ్ తొడుగుతారు. సో నో డౌట్ అది సమంత తొడిగిన రింగే. రిమూవ్ దట్ రింగ్. నీకే చెప్తున్నాను, ఆ రింగ్ తీసేయ్. ఆ రింగ్ తీసేయమంటున్నాను కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాకు ఏం ఉండాలో ఏం ఉండకూడదో డిసైడ్ చేయడానికి హూ ఆర్ యూ? డోంట్ ఇరిటేట్ మీ సూర్య. నా సహనానికి ఆయుష్ తక్కువ. ఐఎమ్ వెయిటింగ్. టేక్ అవుట్ దట్ అన్వేరబుల్ రింగ్. ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ మై రింగ్. ఓకే? యువర్ రింగ్. ఆ రింగ్ మాత్రమే నీదా, లేక దాన్ని తొడిగిన వాళ్ళని కూడా ఓన్ షట్ చేసుకున్నావా? అప్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మా అమ్మ కండిషన్ చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసి ఉండేవాడిని. నా పేషెన్స్ టెస్ట్ చేయకు. దెన్ ఆ రింగ్ తీసేయ్. ఏయ్, నీకేమన్నా లూజా? అదే కదా చెప్తున్నాను. ఈ రింగ్ తీసేయటం కుదరదు. ఇట్స్ ఫిక్స్. ఓ, మ్యాచ్ ఫిక్సింగా? మ్యాచ్ ఓవర్. నీ అంపైరింగ్ ఇంకా ఆపు. ఆ రింగ్ తీస్తావా లేదా? షట్ అప్. డోంట్ మేక్ నాయిస్. అమ్మ పడుకోనుంది. హార్ట్ ప్రాబ్లం ఆంటీకి అనుకున్నాను. సేమ్ ప్రాబ్లం నీకు వచ్చిందా? ఆ చీటర్ నీ హార్ట్ ని ఆ రింగ్ తో లాక్ చేసిందా? ఆ పాసింగ్ క్లౌడ్ కోసమేనా ఇదంతా? వదిలేయక ఏం చేస్తుంది బాబు? ఏ కన్న తల్లి కోసమైతే ఇక్కడికి వచ్చిందో ఆ తల్లిని అనరాని మాటలో అన్నారు. కళ్యాణి అంటే ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకప్పుడు తనని ప్రేమించిన వాళ్లే ఇప్పుడు ద్వేషిస్తున్నారు. ద్వేషం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ద్వేషిస్తున్న మనుషులే కదా అప్పుడు నిన్ను ప్రేమించింది. అసలు కళ్యాణి అత్తయ్యని అందరూ ఎందుకు ద్వేషిస్తున్నారు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా దూరంగా వెళ్ళిపోయిందనేగా.
ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఆ మాత్రం బాధ ఉండదా? అమ్మ దూరం అయిందని ద్వేషించిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవ్వడానికి వస్తే ఇంకా ఎందుకు ద్వేషిస్తున్నారు? నేనెవరో తెలియనంత వరకు నన్ను లవ్ చేశారు, తెలియగానే వెళ్ళిపోమంటున్నారు. దూరమైన వాళ్ళను ఇంకా దూరం చేసుకోవడం ఎందుకు? వాళ్ళు దూరం చేసుకుంటున్నారు సరే, నీకు వాళ్ళపై ద్వేషం లేదుగా ఫ్రెండ్. మరి నువ్వెందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు? మనుషుల్ని మార్చొచ్చని నా విషయంలో ప్రూవ్ చేసిన దానివి మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతాననుకుంటున్నావు? మామిడికాయతో ఆవకాయ పెడతారు కానీ మామిడి పండుతో ఆవకాయ పెట్టరు కదా బాబు. కాసేపు మీ పచ్చల భాష ఆపుతారా బామ్మగారు? అదిగో మళ్ళీ బామ్మ. సారీ బామ్మగారు. నేనేమి నవ్వులాటకంటలేదు బాబు. కొందరి వల్ల కొన్ని పనులు జరగవు అంటున్నాను. వీళ్ళందరికీ కళ్యాణిని క్షమించే అంత పెద్ద మనసు లేదని నాకు అర్థమైంది. అసలే డిప్రెషన్ లో ఉన్న మా ఫ్రెండ్ ని మీరు ఇంకా ప్రెస్ చేస్తున్నారు. తనకి అమెరికా రావడం ఇష్టం లేకపోయినా మీరే బలవంతంగా తీసుకెళ్లేట్టున్నారుగా. పికిల్ పాట్ ని ఏమనొద్దు చంద్ర, తను నా కోసం చాలా చేసింది. ఓకే ఫ్రెండ్, మరి నువ్వు మీ మామ్ కోసం ఏం చేస్తున్నావు? ప్రశ్నగా వెళ్ళిపోతున్నానన్నావు. వెళ్ళాక విలియం అంకుల్కి ఏం సమాధానం చెప్తావు? నేను ఫ్యామిలీలోకి కొద్దిగా మింగిల్ అవుతున్నానని డాడ్ చెప్పగానే మామ్ కండిషన్ కాస్త బెటర్ అయిందట. మరి నువ్వు ఈ టైంలో బ్యాక్ అవుతే అత్తయ్య కండిషన్ మళ్ళీ బ్యాడ్ అవుదా ఫ్రెండ్? అత్తయ్యను మళ్ళీ ఈ ఫ్యామిలీతో కలపడమేనే ఏం కదా. ఎంటీగా వెళ్ళి శాశ్వతంగా ఈ ఫ్యామిలీని అత్తయ్యకి దూరం చేస్తావా? చెప్పు ఫ్రెండ్, నువ్వు వదిలి వెళ్ళాలనుకుంటున్నది ఈ ఇంటినో ఈ దేశాన్నో కాదు, ఒక జ్ఞాపకంలా మారిపోయిన బంధాన్ని, మీ అమ్మని. ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ బంధాలుగా మార్చుకోలేవా ఫ్రెండ్? ఆ కండాలం దాటొచ్చిన దానివి ఈ గండాలం దాటలేవా? చివరిసారిగా అడుగుతున్నాను సూర్య, ఆ రింగ్ తీస్తావా లేదా? నువ్వు ఎన్నిసార్లు గింజుకు అరిసినా నా ఆన్సర్ ఒకటే, తీయను. తీయవా? అదే కదా చెప్తున్నాను. నేను చెప్తున్నా తీయవా? ఆ రింగ్ నువ్వు తీయకపోతే నేను తీయించలేననుకున్నావా? నా పేరు సామాన్య, బట్ నా చేతలు సునామీలా ఉంటాయి. నీ చేత ఎలా తీయించాలో నాకు బాగా తెలుసు. అమ్మా ఏమైందిరా? ఏం లేదు, నువ్వు పడుకో. ఎస్ ఆంటీ, ఏమీ లేదు. నథింగ్ ఇస్ హియర్. ఏంటమ్మా? ఏం లేదమ్మా. అదే నేను చెప్తున్నానంటీ. మీ అబ్బాయికి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తనకి నేను నచ్చలేదని, నేనంటే ఇష్టం లేదని నా మొహం మీదే చెప్పేశాడు. ఏంట్రా సూర్య? అమ్మా నువ్వు పడుకో. వాట్ హ్యాపెండ్ బేబీ? ఇంకొక సెకండ్ కూడా నేను ఇంట్లో ఉండలేను మామ్. వి విల్ లీవ్ దిస్ హౌస్ ఇమ్మీడియట్లీ. లెట్స్ గో. ఏంటి బేబీ, అసలు ఏమైందో చెప్పు. నా ఫేస్ మీదే హీ సెడ్ హీ డస్ నాట్ లైక్ మీ. డైరెక్ట్లీ హీ ఇన్సల్ట్ మీ మామ్. వై షుడ్ వి స్టే హియర్? వెళ్ళిపోదాం. జయంతి, వాట్ ఇస్ దిస్? మీ ఇంటికి పిలిచి ఇంత అవమానిస్తారా? మా బేబీ ఎంత హర్ట్ అయిందో చూడండి.
షీ సో కైండ్ 100%. అలాంటి మా బేబీని ఎలా హర్ట్ చేయాలనిపించింది మీకు? ఏంట్రా, నేను పోయినా పర్వాలేదనుకున్నావా? అమ్మా కన్న తల్లిని పోగొట్టుకునేంత కఠినాత్ముడివి ఎప్పుడయ్యావురా? అమ్మా అమ్మా! ఏంటన్నయ్య ఇది? అమ్మని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? రే సూర్య, కన్న తల్లిని బాధ పెట్టడం నీకు బాగుందారా? నేను ప్రాణాలతో ఉండాలని నీకు లేదా? లేదంటే చెప్పు. ఎలాగో కొట్టుకోవడానికి నా గుండె కష్టపడుతుంది. దానికి కష్టం లేకుండా ఆగిపోమంటాను. జయంతి, అమ్మ జయంతి, ఏం చేస్తున్నావు? ఉండు. జయంతి ప్లీజ్ ఆవేశపడకు. మీరు అసలు మాట్లాడకండి. ఇదంతా మీ వల్ల జరుగుతుంది. ఇలాంటి అదృష్టవంతరాల్ని కాకుండా ఓ అర్హత లేని దాన్ని అందులో ఎక్కించాలని చూశారు. ఏదో ఈ కోడలు పిల్ల పుణ్యం వల్ల చివరి నిమిషంలో నిజం తెలిసి ఇంటి పరువు, నా ప్రాణాలు ఈ కాస్తైనా మిగిలాయి. లేదంటే ఆ మృత్యుదేవత నన్నెత్తుకెళ్ళేది. మీ అమ్మకు ప్రతిరూపంగా భావించే ఇది విరిగిపోతేనే ఇంత ఇదైపోతున్నావే. అలాంటిది అక్కడ మీ అమ్మకు ఏదైనా జరిగితే తట్టుకోగలవా శామ్? నువ్విక్కడ హ్యాపీగా ఉన్నావనే అక్కడ మీ అమ్మ కండిషన్ బెటర్ అయింది. కోమా నుంచి కోలుకోవడానికి మీ అమ్మకు నువ్విచ్చే మెడిసిన్, ఈ ఇంట్లో నువ్వు సంపాదించుకునే పొజిషన్ అని తెలిసి కూడా ఎలా వెళ్ళాలనుకుంటున్నావు శామ్? ఆ తల్లి కోసమే సమంత ఈ ఇంటికొచ్చింది బాబు. కన్న తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే వచ్చింది. మీ మదర్ని ఈ ఇంట్లో ఒక పార్ట్ చేయాలన్న గోల్తో నువ్వు ఈ ఇంటికి వచ్చావు. ఆ గోల్ ఇంకా అలాగే ఉందని నువ్వు మర్చిపోకు. ఏం లేకుండా రాంగ్ రూట్లో వెళ్తున్న నా చేయి పట్టుకొని నన్ను సరైన రూట్లో నడిపించావు. నాకంటూ గోల్ చూపించావు. అర్జునుడికి భగవద్గీత చెప్పిన కృష్ణుల్లా నాకు మోటివేషన్ ఇచ్చావు, కాన్ఫిడెన్స్ ఇచ్చావు, ఎంకరేజ్ చేశావు. ఎన్నో ఎందుకు నాకు క్యారెక్టరైజేషన్ ఇచ్చావు. నన్ను ఇంతలా డ్రైవ్ చేసి నువ్వు డైవర్ట్ అవుతున్నావేంటి శామ్? నీ క్యారెక్టర్ నుంచి నువ్వెందుకు కరెక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ గోల్ పెద్దదే, ఒప్పుకుంటాను. నీ గోల్ కష్టమే, యాక్సెప్ట్ చేస్తాను. బట్ నీకేం తక్కువ ఫ్రెండ్? నీ సంకల్పం గొప్పది కాదా? నీ ప్రయత్నం పెద్దది కాదా? ఎందుకు వెనకడిగేస్తున్నావు? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకున్నా నువ్వేంటో నాకు తెలుసు ఫ్రెండ్. నిన్ను పారిపోనివ్వను, ఓడిపోనివ్వను. నేను నీ వెంటే ఉంటాను ఫ్రెండ్. నీకు తోడుగా ఉంటాను ఫ్రెండ్. నన్ను నమ్ము ఫ్రెండ్, నమ్ము. నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేదాకా నీ ఫైట్లో నేను పార్ట్నర్ అవుతాను. అప్పుడు నన్ను నడిపించిన నీ వెనక ఇప్పుడు నీ నడుస్తాను. నీకు నేనున్నాను ఫ్రెండ్. ఇక నీకు నా తోడు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఒంటరిదానం అనే భయం కూడా లేదు. చంద్ర లాంటి మంచి ఫ్రెండ్ నీకు దొరికాడు. ఇప్పుడు నాకు మీ అమ్మ నీ కుటుంబంతో కలుపుతావనే నమ్మకం నాకు వచ్చింది. నీకిక్కడ ఏమవుతుందో అనే కంగారు నాకు లేకుండా నేను నిశ్చింతగా అమెరికా వెళ్ళిపోతాను. అక్కడ మొత్తం నేను చూసుకుంటాను. ఇక్కడ చంద్ర సాయంతో నీ విషయాలు చూసుకో. బాయ్ శామ్. చంద్ర జాగ్రత్త నాన్న. పికిల్ పాట్, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? లేదు సమంత, నాకంటే మంచి తోడికి నిన్ను అప్పచెప్పి వెళుతున్నాను. నీ స్టూడెంట్ చంద్ర నీ సక్సెస్కు తప్పకుండా హెల్ప్ అవుతాడు. చంద్ర, నీ ఫ్రెండ్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. ఇక అంతా నువ్వే. అయ్యో తప్పకుండా బామ్మగారు. బామ్మ కాదు, భామ భామ. అదే బామ్మగారు. బెస్ట్ ఆఫ్ లక్ సమంత. పికిల్ పాట్, ఏంటమ్మా? నాకు ఒక ప్రామిస్ చేస్తావా? అర్థం కాలేదు. ఇక్కడ జరిగిందేది అక్కడ డాడ్కి చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ఇంత జరిగింది చెప్పకపోతే ఎలా అమ్మా? లేదు పికిల్ పాట్, ఇక్కడ జరిగింది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళకి చెప్పనని నాకు ప్రామిస్ చేయి ప్లీజ్ పికిల్ పాట్.
ఆ. జాగ్రత్త సమంత. చంద్ర, సమంతను జాగ్రత్తగా చూసు. అలాగే బామ్మగారు. మీరు జాగ్రత్త బామ్మగారు. వెళ్ళొస్తాను పికిల్ పాట్. వెళ్ళరామ్మా.